వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో గుంటూరు లోక్సభ స్థానంలో టీడీపీ కూటమి నుంచి పోటీ చేస్తున్న ఎన్ఆర్ఐ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ విజయం ఖాయంగా కనిపిస్తోంది. పెమ్మసాని ప్రచారంలో దూసుకుపోతున్నారు. అందరికంటే ముందుగా నియోజకవర్గాన్ని ఇప్పటికే 2 సార్లు తిరిగారు. నియోజకవర్గంలో 2 సార్లు తిరిగిన నేపథ్యంలో నియోజకవర్గంలోని సమస్యలపై పూర్తి అవగాహన వచ్చింది. ఈ నేపథ్యంలో స్వతహాగా డాక్టర్ అయిన చంద్రశేఖర్ ప్రజల ఆరోగ్యం కాపాడాలనే లక్ష్యంతో వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం అమ్ముతున్న మద్యం బ్రాండ్లు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయని, వాటిని రుజువు చేస్తానని, అందుకు సీఎం జగన్ రావాలని సవాల్ విసిరారు. నియోజకవర్గంతో పాటు గుంటూరు జిల్లాల్లోనూ గంజాయి వాడకం బాగా ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు పెమ్మసాని. నియోజకవర్గంలోనే కాకుండా మొత్తం జిల్లాల్లోనే గంజాయి లేకుండా చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలకు హామీ ఇవ్వడంతో పాటు గంజాయి వ్యాపారులను పెమ్మసాని హెచ్చరించారు. జిల్లాలో గంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలిస్తానని, గంజాయి వ్యాపారులతో గుంజీలు తీయిస్తానని హెచ్చరించారు. గంజాయిపై పెమ్మసాని గర్జించడంతో యువతతో పాటు వారి తల్లిదండ్రుల్లోనూ ఆనందం వ్యక్తమవుతోంది. పుస్తకాలతో కుస్తీ పడాల్సిన యువత జీవితాలు మత్తులో సుస్థి అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. ఉన్నతంగా ఎదగాల్సిన విద్యార్థుల జీవితాలు గంజాయి కూపంలో కూరుకుపోతున్నాయన్నారు ఆయన. బిడ్డలపై తల్లిదండ్రులు ఆకాంక్షలు వెల్లివిరియాల్సి ఉండగా వారి జీవితాలు గంజాయికి నిప్పులా కాలిపోతుండడంతో ఆందోళన వ్యక్తం చేశారు. బతుకు మార్గం తెలుసుకోవాల్సిన జీవితాలు గంజాయి మత్తుకి అర్ధంతరంగా ముగిసిపోతున్నాయని ఆవేదన చెందారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. గంజాయి మత్తుతో యువత చిత్తైపోతుండడంతో ఇవన్నీ కళ్ళారా చూసి చలించిపోయిన గుంటూరు పార్లమెంట్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు జిల్లాను గంజాయి మత్తులో ముంచుతారా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. గంజాయి మొక్కలను పీకి పారేస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు ఆయన. గంజాయి వ్యాపారం సామ్రాజ్యాన్ని సృష్టించిన వారిని గుంజీలు తీయిస్తానని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, రాగానే మొదట చేసే పని జిల్లాలో గంజాయిని నిర్మూలించడమేనని స్పష్టం చేశారు ఆయన. అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే కాకుండా వారి సేవలను సమాజానికి ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని పెమ్మసాని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో గుంటూరు లోక్సభ స్థానం నుంచి కూటమి తరపున పోటీ చేస్తున్న పెమ్మసాని అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని టీడీపీతో పాటు పలు సర్వేలు ప్రకటించాయి.